నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ వక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. ఎంతమంది మనుషులున్నా, ఎన్ని ప్రేమలున్నా, ఎన్ని ఆటలు ఆడినా, ఎంత గోల చేసినా మన మార్గం ఏదైనా నా ప్రయాణం మాత్రం ఎప్పుడూ మీతోనే. మరి ఇవాళ కూడా నా ఈ జర్నీలో యాడ్ అవుతున్నారు మరో నలుగురు ఆడపడుచులు. వాళ్ళని పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ దర్. Hey girl, wanna say something? Will you listen to me now? Hey boy, I wanna be with you. Tell me all that you wanna say now. అందమైన లోకం, అందులో నువ్వు అద్భుతం, అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. అందమైన భావం, అందులో నువ్వు మొదటి అక్షరం, అందుకేగా నీతో సాగుతోంది చిన్ని పాదం. ఓ చలి అనార్కలి, నీ నవ్వులేది బావళి. పేరుకే నేనున్నది, నా ఊపిరేను ఏమరి. చందమామనెవ్వరైనా పట్టపగలు చూడగలరా నిన్ను నేను చూసినట్టుగా. అందమైన లోకం, అందులో నువ్వు అద్భుతం, అందుకే నిన్నే కోరుతుంది చిన్ని ప్రాణం. Hey girl, wanna say something? Will you listen to me now? Hey boy, I wanna be with you. Tell me. లక్ష్మిలు వెల్కమ్ టు ద షో. Thank you. అల్లరి చేయడానికి, ఆటలు ఆడడానికి, బహుమతులు గెలవడానికి మీరు రెడీ. మీతో పాటు ఆటలాడించడానికి నేను కూడా రెడీ, వాళ్ళు కూడా రెడీ. ముందు పరిచయాలు చేసేసుకుంటే ఇక మనం ఆటలాడేసుకోవచ్చు. ముందు నాకు మీ పేరు చెప్పండి. హాయ్ శ్యామల, నా పేరు లావణ్య. నేను గూగుల్లో వర్క్ చేస్తున్నాను. లావణ్య, ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను శ్యామల. ఏం జాబ్ చేస్తారు గూగుల్లో? అనలిస్ట్. ఎనలిస్ట్ అంటే ఏంటి? మీ వర్క్ ఎలా ఉంటుంది? అంటే మేము ప్రోడక్ట్స్ పైన పని చేస్తామంటే గూగుల్ ప్రోడక్ట్స్ పైన వి వర్క్ ఆన్ ఫీడ్బ్యాక్. సో అంటే మేము ఇలా కొట్టగానే అందులో అన్ని వచ్చేస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ ఆ మీకు ఏమైనా products గురించి- ప్రాబ్లం ఉంటే ఆ ప్రోడక్ట్స్ లో అక్కడ ఒక ఫీడ్బ్యాక్ అని ఒక బటన్ ఉంటుంది. సో మీ ప్రాబ్లమ్స్ కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు రాస్తారనమాట నాకు, దట్ వీడియో ఈజ్ నాట్ డౌన్లోడింగ్, అలా వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్. Okay. అప్పుడు మాకు డైరెక్ట్ గా మెయిల్ వస్తుంది. సో వీ రిప్లై ఫర్ దాట్. ఓకే, సో అది అనలిస్ట్ పని గూగుల్లో. యా. ఓకే ఫైన్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హాయ్, హాయ్ శ్యామల, మీ పేరు? నా పేరు ధరణి. దానిని ఏం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, హెచ్ఆర్ మేనేజర్ లాగా. ఓకే, సో ఫుల్ మంచి పొజిషన్ కదా సాఫ్ట్వేర్ లో. హెచ్ఆర్ మేనేజర్ అంటే స్ట్రిక్ట్ మేనేజరా? కొంచెం కొంచెమా? పాపం లీవ్లు అడిగితే ఇవ్వరు, కింద వాళ్ళు పాపం పర్మిషన్స్ అడిగితే ఇవ్వరు, మొత్తం వర్క్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలని రూల్స్ పెడతారు, చేసిన దాంట్లో తప్పులు ఎతుకుతారు. ఇవన్నీ చేస్తారా మీరు కూడా? అలాగే చేస్తాను. అలాగే చేస్తారా? పాపం మరీ అలా చేస్తే ఎలా ధరణి? వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు అబ్బా శ్యామలం ఏం చెప్పలేని మాటలన్నీ నువ్వు చెప్తున్నావు ఆడుతుంది అని. ఆల్ ద బెస్ట్, బాగా ఆడండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల, నా పేరు ప్రసన్న. నేను ఐడిపిఎల్ కాలనీ నుండి వచ్చాను. నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్, ఓకే. ప్రసన్న, హోమ్ మేకర్ ఉండి కూడా చక్కగా ఇంత ఫిట్ గా బల ఉన్నా ప్రసన్న నువ్వు? ముందు ఇంకా ఘోరంగా ఉండేది అనమాట, దాంట్లో కొంచెం బెటర్ అనమాట. ఓహో అవునా? సో నువ్వు అయితే -0 సైజ్. నువ్వు 0 సైజ్ కూడా కాదైతే మీ పెళ్లి టైంకి. అంతే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 5 years. 5 years. 4 years బేబీ ఉంది. ఓకే, సో ఆల్ ద బెస్ట్, బాగా ఆడే. హాయ్. హాయ్ శ్యామ్ల, మీ పేరు? నా పేరు ప్రియాంక. నేను అనపర్తి నుంచి వచ్చాను. నేను బ్యూటీషియన్ని. 2007లో
అక్కడి నుంచి కూడా నేను జీ తెలుగు వారి ఆడపడుచుని. అలా ఎలా? 2007 జీ తెలుగులో శ్రీమతి ఆంధ్రప్రదేశ్ అని ఒక కాంటెస్ట్ పెట్టారు. అవును. అందులో ఫైనల్లో బెస్ట్ క్లియర్ స్కిన్ అవార్డు అనే పురస్కారం నాకు జీ తెలుగు అందించింది. వావ్. సో అదే ఇన్స్పిరేషన్ తో మా ఊర్లో చాలా ఇంకా ఇలాంటివి ఎన్నో కండక్ట్ చేస్తుంటాను నేను కూడాని. మళ్ళీ ఇదే జీ తెలుగులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో అయితే మీరు పాత ఆడపడిచే, కొత్త ఆడపడిచే ఏం కాదు. పాతదా. కాకపోతే కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చారు అంతేనా? అవును, Okay. పుట్టింటికి వచ్చాను. అదే సంక్రాంతి పండక్కి మామూలుగా అల్లుళ్ళు అత్త వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. సో అందుకే మా ఆడపడుచుని కూడా మేము మా పుట్టింటికి తెప్పించేసుకున్నాం కదా. సో ఈ న్యూ ఇయర్ లో ఈ సంక్రాంతి టైంలో ఫుల్ కొత్త కొత్త జోష్లతో అందరూ ముందుకెళ్తున్నారు. మరి మనం కూడా ఇవాళ అదే జోష్ తో ఆడేద్దాము 4 రౌండ్లు. మరి కొత్త సంవత్సరంలో ఎవరికి ఎన్ని బహుమతులు వస్తాయో చూసేద్దాం. సో అవే ఇవాళ మీరు గెలుచుకునే గిఫ్ట్స్, ఓకేనా? సో న్యూ ఇయర్ ధమాకా సంక్రాంతి పండగ ఆఫర్ అన్నమాట. ఎవరికి ఏది కావాలంటే అది, ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తూనే ఉంటాం. మీ ఓపిక తెచ్చుకునే ఓపిక, ఓకేనా? మొదలెట్టేద్దాము మరి ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. మరి ముందుగా లావణ్యాన్ని పిలుద్దాము. లావణ్య వచ్చేయండి. లావణ్య మీకు మొత్తం 3 ఛాన్సెస్, ఓకే? 3 బాల్స్ వేయాలి. మీకు ఇచ్చే మంత్రం ఏంటంటే గంగిరెద్దు. గంగిరెద్దు. ఓకే. సంక్రాంతి జరుపుకుంటున్నాం కాబట్టి ఎలాగో గంగిరెద్దు అనమాట, అందుకని ఓకేనా? ఓకే శ్యామ్లా. అంటూ ఆడాలి. గంగిరెద్దు గంగిరెద్దు. 50 పాయింట్స్. సెకండ్ బాల్. గంగిరెద్దు గంగిరెద్దు. 80. లాస్ట్ బాల్. గంగిరెద్దు గంగిరెద్దు. 60. మీకు పాయింట్స్ రావాలని అందరూ పాపం మౌనవ్రతం చేశారు తెలుసా మీరు ఆడేటప్పుడు. 190 పాయింట్స్. థ్యాంక్ యూ. ధరణి ఇప్పుడు మీరే ఆడాలి, వచ్చేయండి. ఏం సక్కకున్నావే సంపంగి ముక్కుదానా, ఏం సిక్కకున్నావే లవంగి టెక్కుదానా. ధరణి మీకిచ్చే మంత్రం గడ్డి మోపు. గడ్డి మోపు. ఓకే. ఓకే తీసుకోండి ఫస్ట్ బాల్. గడ్డి మోపు గడ్డి మోపు గడ్డి మోపు. అయ్యో పడలేదు. సెకండ్ బాల్. Points. Last ball. 80. Dharani, me score 100 points. థ్యాంక్ యూ. Prasanna, వచ్చేయండి. సన్నా జాజే చీరా కట్టే సిన్నాదొచ్చి హైలేసా. ఇప్పుడు ప్రసన్న టాప్ స్కోర్ తెచ్చుకుంటుందా తెచ్చుకోదా? మీ ఆన్సర్ కనుక ఎస్ అయితే ఒక చెయ్యి ఎత్తండి, మీ ఆన్సర్ నో అయితే 2 చేతులు ఎత్తండి. తెచ్చుకుంటుందా? ఓకే, మెజారిటీ తెచ్చుకుంటుంది, ఒకళ్ళు మాత్రం నో అంటున్నారు. సో చూద్దాం. ప్రసన్న మీకు ఇచ్చే మంత్రం ఏంటంటే పంచభూతాలు. ఓకే. ఫస్ట్ బాల్. పంచభూతాలు పంచభూతాలు. Yeah. Are you ready? Come. Do it now. Second ball. I used to don't me mark, come taste the fun, come taste the fun, come taste the fun. DMANTRA, వేసేస్తా లవ్ మంత్రాలే. 50 points. And now go. Last chance. Yeah. Are you ready? Come. Do it now. I used to don't me mark, come taste the fun, come taste the fun, come taste the fun. 10 points.
ఇప్పుడు అందరు రెండు చేతులు ఎత్తి బల్లె 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 డాన్స్ చేస్తూ ఉంటారు. ప్రసన్న 60 పాయింట్స్. ప్రియాంక రండి. Oh Priya Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే. మనం గొబ్బెమ్మలు కాకుండా సంక్రాంతికి మీకు విషయం తెలుసా, కొత్త బియ్యంతో ఇత్తడి గిన్నెలో పరవాన్నం కూడా వండుకుంటాం. అవును. అందుకే మన మంత్రం ఇత్తడి గిన్నె. ఇత్తడి గిన్నె. మనకు మన చీరకు కూడా మ్యాచ్ అవుతుంది చక్కగా. ఓకే. ఓకేనా? ఆడేసేయండి. ఇత్తడి గిన్నె, ఇత్తడి గిన్నె. సెకండ్ బాల్. పాయింట్స్. లాస్ట్ బాల్. సో మొత్తానికి ఇత్తడి గిన్నె కూడా మనకి ఇచ్చేసింది 50 పాయింట్లు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి 190 పాయింట్స్ తో టాపర్ అయిపోయింది లావణ్య. రెండు చేతులు ఎత్తింది కదా, అందుకోసమనే టాపర్ అయిపోయింది. అందుకే చెప్పా మీరు కూడా ఎత్తండి అని. మీరు ఎత్తారా? మీరు ఎత్తలేదు. చెప్పినప్పుడు అందుకే సపోర్ట్ చేసాము, ఒక చేయి ఎత్తి సపోర్ట్ చేసాం. ఎత్తి సపోర్ట్ చేశారు, కానీ రెండు చేతులు ఎత్తిన వాళ్ళకి ఇప్పుడు గిఫ్ట్ వచ్చింది కదా, పెద్ద గిఫ్ట్. నెక్స్ట్ టైం నుంచి రెండు చేతులు ఎత్తుతాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయిపోయింది. చేసేటప్పుడల్లా అంతే. లావణ్య గిఫ్ట్ తీసుకుందామా? ఓకే. ఏం గిఫ్ట్ కావాలి? కాపర్ సెట్. రాగి సెట్. యా యా. సో నెక్స్ట్ నీకేం కావాలి ధరణి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. ప్రసన్న నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ కడాయి. ఓకే. మీకేం కావాలి చెప్పండి? కుంకుమ భరణ. వెండి కుంకుమ భరణ. ఓకే. సో అలా మొదటి రౌండ్ కంప్లీట్ అయిపోయింది. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావో ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో जाने जिगर आओ मेरे जानु नी పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాను నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 చో సెకండ్ రౌండ్ ఆడేద్దాం ఇంకా. మరి సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన సెకండ్ రౌండ్ పేరు చెప్పుకోండి, చూద్దాం. ఈ రౌండ్ ముందుగా లావణ్య ఆడుతుంది. లావణ్య ఎల్ఈడి మీద 8 ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. 8 ఫోటోగ్రాఫ్స్ జాగ్రత్తగా చూసేసి తర్వాత 8 ఫోటోగ్రాఫ్స్ వరుసగా నాకు చెప్పేయాలి. ఓకే. 800 పాయింట్లు ఇచ్చేస్తాను నీకు వెంటనే. ఓకే శ్యామల. పిక్చర్స్ ప్లీజ్. టైం అయిపోయింది. వెళ్ళారా మంచుకొండలకి? ఎప్పుడైనా చూసారా మంచుకొండల్ని? వెళ్ళలేదండి. చూడలేదా? లేదు. నేను వెళ్ళే తెలుసా, మొత్తం ఎన్ని మంచుకొండలు ఉన్నాయో అన్ని మంచుకొండల దగ్గరికి వెళ్ళిపోయా వరల్డ్ మ్యాప్ లో. చెప్పేసి గాగల్స్, షార్ప్నర్, కొండలు, మంచు కొండలు, షర్ట్ అండ్ ఇక్కడ ఇక్కడ కొంచెం క్లూ ఇవ్వాలి శ్యామల ప్లీజ్. ఇక్కడ ఉన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనే నిన్ను వచ్చి కొట్టేస్తా.
చెప్పు. కొంచెం క్లూ సూపర్ స్టార్. సౌందర్య తర్వాత మౌస్, చికెన్ కర్రీ, మ్యాంగో. చికెన్ కర్రీ అండ్ Mango. మ్యాంగో. సో ఇంకా 2 seconds ఉండగానే నువ్వు మొత్తం చెప్పేసావు అండ్ 8 రైట్ ఆన్సర్స్. 800 పాయింట్స్. రెడీ ధరణి? 8 గుర్తు పెట్టేసుకోండి. 8 కదా, 80 లేవు కదా. 8 కదా, జస్ట్ 8. ఓకే, చూసేద్దాం పిక్చర్స్. ఇమేజెస్ ప్లీజ్. అయిపోయింది. గుర్తున్నాయా? 8 గుర్తున్నాయా? మొదటి నుంచి చివరికి అడిగినా, చివరి నుంచి మొదటికి అడిగినా మొత్తం చెప్పేస్తారా? ఇలా వచ్చినా అదే, ఎలా వచ్చినా చెప్పేస్తుంది. మొత్తానికి ధరణి ఇప్పుడు చెప్పేస్తారు. ధరణి రెడీ? 30 seconds టైమర్ వచ్చేస్తుంది అండ్ స్టార్ట్. కాఫీ కప్, అల్లు అర్జున్, శ్యామ్లో క్లూ. అల్లు అర్జున్ తర్వాత వాళ్ళ ఆవిడ స్నేహ, వాళ్ళ కొడుకు అయాన్. అల్లు అర్జున్ తర్వాత క్లూ. అల్లు అర్జున్ తర్వాత మొత్తానికి ఎవరో ఒక పిక్చర్ అయితే ఉంది ఉంది. కంపల్సరీ. అది ఏంటది? స్పూన్. స్పూన్ కాదు. Piano? స్పూన్ కింద రోలో ఉంది. పియానోకి అల్లు అర్జున్ కి మధ్యలో ఒకటి ఉంది. చరిత్రలో నిలిచిపోతుంది. పెన్ అనుకుంటున్నా, నాకు కూడా తెలీదు. చూద్దాం ఆన్సర్స్ ప్లీజ్. అయ్యో పెన్నే. నేను పెన్ను రైటో రాంగో అని పియానో, స్పూన్, ప్యారెట్స్, హౌస్, తర్వాత బెడ్. ఒక్క పెన్ హెల్ప్ చేసి అయిపోయేది కదా శ్యామ్లో. నాకు తెలీదు, అందుకే నేను ఇరుక్కోవాలా. ఒకవేళ తప్పైంది అనుకో, నువ్వు నన్ను కిందేసి తొక్కే. కానీ మొత్తానికి 2 కరెక్ట్ గా చెప్పారు. 200 పాయింట్స్. ప్రసన్న నాది గుర్తు పెట్టుకోవాలి శ్యామల, మర్చిపో. మీరేం నేను చేస్తారు? ఫోన్ చేస్తారా? లేదు, నేను గుర్తు పెట్టుకుంటాను, ఇలా కన్ఫ్యూజ్ కాకండి అని. సరే చూద్దాం 8 పిక్చర్స్. యూజువల్లీ లాస్ట్వి మర్చిపోతామేమోనని చెప్పి మనం టైం అయిపోయే వరకు లాస్ట్వి బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. ఆ లాస్ట్వి గుర్తుపెట్టుకునేసరికి మొదటివి మర్చిపోతూ ఉంటారు. సో పాపం ధరణికి అదే అయింది. లాస్ట్ అన్ని గుర్తున్నాయి, మొదటిది మర్చిపోయింది. సో ఇప్పుడు నువ్వు అలా మర్చిపోకుండా చెప్పు, ఓకేనా? స్టార్ట్. లిప్స్, అనుష్క, జిరాఫీ, జిరాఫ్, స్క్వెరల్, స్క్వెరల్, కుకింగ్ వెజల్, ఓకే. చప్పల్. నెక్స్ట్ క్లూ. లాస్ట్ది ఒకటి తెలుసు నాకు పక్కా. ఈ చెప్పల్కి లాస్ట్ దానికి మధ్యలో పెంగ్విన్స్. నెక్స్ట్ పెంగ్విన్. ఆభరణాలు, ఆభరణములు, గోల్డ్ నెక్లెస్. నెక్లెస్. టోటల్ 8 కరెక్ట్ అండ్ 800 పాయింట్స్. రెడీ? అనపర్తి పవర్ మొత్తం ఇప్పుడు కనబడాలి. ఈ 800 చెప్పేసి నువ్వు కూడా, ఓకేనా? చూసేసేయండి 8 పిక్చర్స్. పిక్చర్స్ ప్లీజ్. పిక్చర్స్ వెళ్ళిపోతాయి ఇప్పుడు. సో ఇప్పుడు 30 seconds వచ్చేస్తాయి అండ్ చెప్పేసి 8 పిక్చర్స్. షూ, ఎండుమిర్చి, టెడ్డీ బేర్, త్రిష, స్తంభాలు, చెట్టు, స్తంభాలు, బర్గర్ చెట్టు. స్తంభాలు, బర్గర్ చెట్టుకి త్రిషకి మధ్య ఒకటి ఉంది. టైం అప్. చూద్దాం ఆన్సర్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. ఫ్రిడ్జ్, స్తంభాలు, తర్వాత బర్గర్, తర్వాత ట్రీ. సో 400 పాయింట్స్. సో ఇద్దరికి టై పడింది, ప్రసన్న అండ్ లావణ్య. సో మీ ఇద్దరిలో ఎవరు రౌండ్ టాపర్ అవుతారో చూద్దాము. బొమ్మ, బొరుస? బొమ్మ. రండి రండి చూద్దాం. బొరుసు ఇచ్చేద్దాం. రౌండ్ టాపర్. సో మళ్ళీ సెకండ్ రౌండ్ లో కూడా టాపర్ నువ్వే లావణ్య. తీసుకో టాప్ గిఫ్ట్. ఫ్యాన్. ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ నువ్వే.
నీకేం కావాలి చెప్పు ప్రసన్న. మేకప్ కిట్ మేకప్ కిట్, ఓకే. అండ్ నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి చెప్పు. హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్, ఓకే. ధరణి మీకు కిచెన్ టేబుల్. వెజిటబుల్ బాస్కెటా, ఓకే. సో అలా 2 రౌండ్స్ కూడా అయిపోయాయి. మరి నెక్స్ట్ రౌండ్ ఎక్కేయడానికి రెడీ అయిపోండి. మిమ్మల్ని ఒక మెట్టు పైకి ఎక్కించి మీ పాయింట్లని కూడా ఒక మెట్టు పైకి ఎక్కించేద్దాం, ఓకేనా? అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన థర్డ్ రౌండ్ రెడీ. సో రంగుల రత్నం బోల్డ్ అన్ని పాయింట్లు చాలా తక్కువ టైంలో తెచ్చుకునేటువంటి రౌండ్ ఇది. సో ఆడడానికి రెడీ అందరూ? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మొదలెట్టేద్దాం మన థర్డ్ రౌండ్ రంగుల రత్నం. లావణ్య, రంగుల రత్నం ఎక్కేసావు, ఆల్రెడీ పొజిషన్ లో పెట్టుకున్నావు బాణాన్ని, ఎందుకు మళ్ళీ దించేసావు? గురి తప్పుతుంది. ఓకే ఓకే కరెక్ట్ గా చూడు, ఓకే? 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది అండ్ స్టార్ట్. Sarra, sarra. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లూట గయి 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 అయిపోయింది. రెండు బాగాలేవు అసలు. ట్రై చేసావు అసలు నువ్వు. లావణ్య, ఏంటి నువ్వు ఆడుతుంటే ఇది ఆగనంటుంది అసలు. ఇంకా తిరుగుతా అంటుంది. కానీ బాగా వేసావు బాణాలు. 320 పాయింట్స్. నెక్స్ట్ ధరణి, వెళ్ళిపో. ధరణి రెడీ? యా, స్టార్ట్. పట్టు పరుపులు వద్దు నొలక మనసమే చాలు పర్ఫ్యూమ్ సెంటే వద్దు మల్లె పూలే చాలు క్లాసు మొగడొద్దు నాకు మాసు మొగడే ముద్దు మాసు మొగడే ముద్దు ముద్దు వాడి రచ్చ రగడే ముద్దు అత్తిలి చిరబర మాసు రాజా చిత్తడి చిత చిత బాండు బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా సలసల సోకు తాజా తీయని దిప్పలు తీరుస్తాజా చల్ చింత చింత జాలి సవారీ తయారు ఉందే పోర్రే నువ్వు ఒక రౌండ్ తిరిగేసరికి పాఠాలు అయిపోయింది, మరి పక్కన పెడితే టైం కూడా అయిపోయింది ముందు. కాదు, ఏం నువ్వు అసలు ఎక్కడో వేస్తావు అనుకుంటే నిజంగానే ఎక్కడెక్కడో వేసావు పాఠాలు. చూద్దాం స్కోర్. 160 పాయింట్స్. నెక్స్ట్ ప్రసన్న, మీరే ఆడాలి, వెళ్ళిపోండి. ప్రసన్న, ఇప్పటి వరకు ఆడిన 2 గేమ్స్ లోను టాప్ స్కోర్ లో ముందుకు పరిగెడుతూనే ఉంది లావణ్య. సో మరి ఇప్పుడు ఆవిడ పరుగుకి నువ్వు బ్రేక్ వేయాలి. వేస్తాను మేడం. వేస్తావా? 60 సెకండ్స్ టైమర్. జరా జరా నవ్వరాదే పిల్ల జరా నవ్వరాదే జరా జరా నవ్వరాదే
నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే, నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే, కలకాలం నీతోనే ఉండాలనిపిస్తోందే, చలి నా మనసేమో నీ వెనకొస్తుంది, నీ చెయ్యందిస్తే బ్యూటిఫుల్, నీ ప్రేమ అందిస్తే బ్యూటిఫుల్, నువ్వుంటే లైఫ్ బ్యూటిఫుల్. వేసిన ప్రతి బాణం మిస్ అవ్వకుండా మాత్రం ట్రై చేస్తావు చక్కగా ప్రసన్న. లెక్కెట్టుకుందా 360 పాయింట్స్. మొత్తానికి వేసావు బ్రేక్. సరే ఇక లాస్ట్ మన ప్రియాంక ఎలా ఆడుతుందో చూద్దాం. ప్రియాంక వచ్చి ప్రియాంక, రంగుల రత్నానికి నీకు ఉన్న అనుబంధం ఏంటి చెప్పు. మా ఊర్లో ప్రతి సంక్రాంతికి మా గుమ్మ ముందే వేసేవారు శ్యామల. రంగుల రత్నమా? మా స్థలంలో ప్లేస్ ఉండేది, అక్కడ వేసుకునేవారు. ఓకే. మార్నింగ్ లెగ్సిన మొదలు ఇంకా నైట్ పడుకునే వరకు ఎప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ ఎండింగ్ తో మాతోనే లాస్ట్ అన్నమాట. ఇంకా దాని మీదే ఉండేవాళ్ళం. సంక్రాంతి వస్తుందంటే రంగుల రత్నం కోసమే అన్నట్టు. కానీ ఇప్పుడు కూడా చూసావా, నీతోనే లాస్ట్, నీతోనే ముగింపు ఇక్కడ ఈ రంగుల రత్నానికి కూడా. సో బాగా ఆడేసాయి మరి, ఓకేనా? రంగుల రత్నం ఎక్కుంటావు కానీ ఎక్కి బాణాలు వేసుండవు. సో ఇక్కడ నీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది. టైమర్ ప్లీజ్. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బులు బావో. ఇంత బాగా ఆడావు కదా అసలు. 420 పాయింట్స్. సో మొత్తానికి లాస్ట్ ఆడిన, లేటెస్ట్ గా ఆడి మొత్తానికి టాపర్ అయిపోయావు ఈ రౌండ్ లో 420 పాయింట్స్ తో. కంగ్రాట్స్. చెప్పారు నీకు బాగా అచ్చొచ్చింది అయితే రంగుల రత్నం చిన్నప్పటి నుంచి కూడా. అలవాటు బాగా. ఓకే మరి గిఫ్ట్ తీసుకుందాం మళ్ళీ. పదండి. రంగుల రత్నంలో ప్రియాంక టాపర్ అయిపోయింది. ప్రియాంక 420 పాయింట్స్ తో టాప్ పొజిషన్ లో ఉన్నావు. చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? బీన్ బ్యాగ్. బీన్ బ్యాగ్. ఓకే. నెక్స్ట్ ప్రసన్న, నువ్వే లీడ్ లో ఉన్నావు. వైట్ బాల్. వైట్ బాల్ సెట్. ఓకే. లావణ్య ఓకే, జ్యూసర్. జ్యూసర్. ఓకే. ధరణి ల్యాంప్. ఓకే. సో అలా 3 రౌండ్స్ అయిపోయాయి. మరి మీ దగ్గర ఉన్న స్కోర్లు చూద్దాం ఒకసారి. మరి మీ స్కోర్స్ చూసే ముందు, లాస్ట్ రౌండ్ ఆడే ముందు మీ స్కోర్లు చూద్దామా ఒకసారి? ఓకే. సో మీ స్కోర్లు గుర్తుపెట్టుకుని ఈ రౌండ్ లో బాగా ఆడేస్తే ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళైనా, ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా ఢమాలను కింద పడిపోవచ్చు. ఏమైనా జరగచ్చు ఈ రౌండ్ లో. సో మొదలు పెట్టేద్దాము ట్విస్టింగ్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? నాకు. లావణ్య. మీ గేమ్ ఏంటంటే ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి. నోటితో ఈ గ్లాసెస్ తీసుకుని ఆ టేబుల్ మీద తిరిగేసి పెట్టాలి. తిరిగేసి పెట్టాలి. తిరిగేసి ఎన్ని పెట్టాలి? 5. 60 సెకండ్స్ టైం లిమిట్. ఒక ట్రై చేయొచ్చా? ట్రైల్ ఉండవమ్మా, డైరెక్ట్ అటాక్స్. ఓకే, చెప్పండి. బెట్టింగ్ చెప్పేసేయండి. 50-50-50. అసలు గెలిచే గేమ్ కి ఓడిపోతాను అనుకుని ఇప్పుడు ఇంత తక్కువ పెట్టుకుంటే మనం ఏం చేస్తాము? మనం ఏం చేయలేము. 50-50-50. స్టార్ట్. Oh, my cute,
ఎక్కువ పాయింట్లు వచ్చేవిగా. ఇప్పుడు ఏడు చేయలేమో, నేను అక్కడికి ముందు చెప్పా కూడా పెట్టుకోండి ఈజీ గేమే కదా అని. సో మొత్తానికి 150 పాయింట్స్ యాడ్ అయ్యాయి మీ స్కోర్ లో. థ్యాంక్ యూ. అండ్ అలాగే చూసేద్దాం నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరు ఆడుతున్నారు? ప్రసన్న. రా ప్రసన్న వచ్చి. हो तेरे बिन जाना कुछ भी नहीं मैं. ప్రసన్న నీ ముక్కు చాలా షార్ప్ ఉంది కదా, ఇప్పుడు ఆ ముక్కుతో చాలా పని ఉంది. ఏముంది? బాల్స్ ఉన్నాయి కదా, అక్కడ గ్లాసులు ఉన్నాయి కదా, బాల్ ఇక్కడ పెట్టుకుంటావు, ఇక్కడ నుంచి అలా వదిలేస్తే గ్లాస్ లో పడాలి బాల్. వెళ్ళి అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళడం కష్టం. అంటే కదా. ఇక్కడ నీ నుంచి- ముక్కు ఎక్కడ ఉంది, ఆ గ్లాస్ ఎక్కడ ఉంది? అడుగుతున్నాను. అక్కడికి వెళ్ళి ఇలా నించుంటావు, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఈ హైట్ లోంచి వదలాలి, ఎందుకంటే కింద నుంచి వదలకూడదు, బెండ్ అవ్వకూడదు. బెండ్ అవ్వకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, మొత్తం 7 గ్లాసెస్ ఉన్నాయి, 7 ఫిల్ అయిపోవాలి ఒక్కొక్క బాల్. 7 ఈజీనే. 7 బాల్స్. బెట్టింగ్ చెప్పు. 500 100 100. అవును, ఇందాకేదో పాట పాడతాను. యా మర్చిపోయా. పాడు పాడు పాడు. శృతి నీవో గతి నీవో ఈ నాకృతి నీవో భారతి. శృతి నీవో గతి నీవో ఈ నాకృతి నీవో భారతి. జ్యుతి నీవో ద్యుతి నీవో శరణాగతి నీవో భారతి. నైస్. క్లాసికల్ నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. కర్ణాటక. మీ వారికి ఇంకా ఫుల్ పాటలుగా రోజు రోజు. బాగుంది. ఇప్పుడు మనం ఆట ఆడేసుకుందాం, పాట పక్కన పెట్టి కాసేపు. 60 seconds టైమర్ ప్లీజ్. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం అయిపోయింది. ఇప్పుడు వస్తుంది పాట, ఏడుపు పాట. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమేమిటో గమ్యమెక్కడో తెలియదు పాపం. పాపం. మొత్తానికి పాయింట్లు పోయాయి, వెళ్ళిపో. అండ్ అలాగే చూసేద్దాం నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరికి వచ్చింది మీ ఇద్దర్లో? నాకు. రండి. తొలి తొలి అడుగులేవో చిరు చిరు చిందులు. ఇక్కడ రింగులు ఉన్నాయి కదా, రింగులు వేయాలంటే వాటిలోకి ఎన్ని మధ్యలో చేయాలి. మధ్యలో నించుని వేయాలా? మధ్యలో నించుని మొత్తం అన్ని వేసేయాలి. అన్ని అన్ని. బాబాయ్ బాబాయ్, అదేంటది ఎక్స్ప్రెషన్ ఏంటి? మనకు కొంచెం రింగ్ వేయడం కష్టం. రింగ్ వేయడం కష్టమా? రింగ పాట ఒకసారి తలుచుకోండి. రింగ్ వేయడం ఎందుకు కష్టం అవుతుంది? ఇంకా సరిపోని 5 వేయండి. ఓకే ఓకేనా? ఓకే. బెట్టింగ్ చెప్పండి. 60 seconds టైం లిమిట్. 850 తిని మీద, మిగిలిన పాయింట్స్ ధరణి మీద. ఓకే, 850 లావణ్య అండ్ 70 పాయింట్స్ ధరణి. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
చాలు ఇంకెన్నేస్తారు అబ్బా పడిపోగానే ఎంత ఆనందం. సో మొత్తం మీ స్కోర్ ఇప్పుడు 1840 పాయింట్స్. థ్యాంక్ యూ. సో మీ స్కోర్లు అందరివి చూసిన తర్వాత 440 పాయింట్స్ ఏమో ధరణి మీ దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఆడాలి యాక్చువల్గా. సో 440 మీరు మొత్తం లావణ్య మీద పెట్టి ఆడినా కూడా సో తనే గెలుస్తుంది, ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి ప్రియాంక. లేదు పోనీ ప్రియాంక మీద బెట్ చేసి మొత్తం పాయింట్స్ ఒకవేళ మీరు ఓడిపోతే ఒకళ్ళు గెలిస్తే ఒకళ్ళు గెలిచేలాగా ఏమైనా ఉందా అని చూసినా కూడా వర్కౌట్ అవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ తన దగ్గర 1840 ఉన్నాయి. మీరు 440 తన దగ్గర పెట్టి మీరు గెలిచేసి తన స్కోర్ మైనస్ అయిపోయినా కూడా 1440కి వచ్చేస్తుంది. బట్ స్టిల్ షీ హ్యాస్ ఓన్లీ 1100 చేంజ్ ఉన్నాయి కాబట్టి ఎటు చూసినా ప్రియాంకనే విన్నర్ అవుతుంది. సో మనం ఇప్పుడు గేమ్ ఆడాల్సిన అవసరం లేకుండానే ప్రియాంక విజయలక్ష్మి అయిపోయారు విత్ 1840 పాయింట్స్. ప్రియాంక అష్టలక్ష్మి వెండి కలసం మీదే తీసేసుకోండి. కంగ్రాట్స్. గోల్డ్ రౌండ్ ఉంది, గోల్డ్ రౌండ్ ఆడేద్దాం రండి. చెప్పండి. లక్ష్మీదేవి. సో ఆడేద్దాము గోల్డ్ రౌండ్. పజిల్ వస్తుంది, ఆ పజిల్ ఆన్సర్ ఛేదించడానికి రెడీ అయిపోండి. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ ఆడుతున్నాము ప్రియాంకతో. మరి ప్రియాంక పజిల్ కి ఆన్సర్ చెప్పేస్తే మీరు 10 grams గోల్డ్ ఇచ్చేస్తాను మీకు. సో చూసేద్దాం ఇవాళ పజిల్ ఏంటో. పజిల్ ప్లీజ్. టైం స్టార్ట్ అయిపోయింది, పజిల్ వచ్చేసింది. ఆ పజిల్లో ఉండే ఆన్సర్ ఏంటో చెప్పండి. చూడండి టైం అయిపోతుంది. సంక్రాంతి. సంక్రాంతి టైం అయిపోయింది, మన ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. ఓకే బట్ విజయలక్ష్మి మీరే కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకసారి ఫస్ట్ ఈ లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు నేను అన్న మాటలు ఒకసారి రివైండ్ చేసుకోండి. నేను ఏదో ఫ్లోగా అంటే నిజంగానే ఈవిడ విజయలక్ష్మి అయిపోయింది కదా. నోటి వాక్ లాంటిది. లక్ష్మిలో అందరికీ గిఫ్ట్స్ వచ్చేసాయి. మరి ఇప్పుడు మీకు ఇచ్చేస్తున్నాము జీ తెలుగు నుంచి ఆడపడుచు లాంఛనం. ఇది కూడా తీసుకుని అప్పుడు వెళ్ళండి. విజయలక్ష్మికి ఇచ్చేద్దాము అష్టలక్ష్మి వెండి కలసం. ప్రియాంక కంగ్రాట్స్. అలాగే మీ నలుగురికి కూడా లక్ష్మీదేవి ఫొటోస్. లక్ష్మిలో చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరికి చెప్పేసుకుందాం టాటా బై బై ఈ రోజుకి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుద్దాం లక్ష్మిలో. అంతవరకు సెలవు, నమస్తే.